హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళైతే స్నాక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటనుకుంటున్నారా, పోహాతో అయితే స్నాక్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది కదా. ముందుకైతే పోహా తీసుకోవాలి. తీసుకున్నాక ముందుగా అయితే బాణీలో అయితే నూనె అయితే వేడి చేసుకోవాలన్నమాట. ఇలాంటి మూకుడు మాత్రమే పెట్టాలి. ఇలాంటి వాటికి మళ్ళీ ఇదేంటి అని అనుకోకండి. నూనె అయితే వేడెక్కిన తర్వాత పోహా అయితే స్టెప్గా దాంట్లో సరిపడినంతగా నేను అంటే 1/2 kg ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, అలా అని చెప్పి తక్కువగా కూడా ఫ్రై అవ్వకూడదు. ఇలా ఫ్రై అవుతున్న కొద్దీ నా దగ్గర యాక్చువల్గా జల్లెడ గంటె లేదు. అది తీసేసి ఏం చేయాలంటే, మన దగ్గర జల్లెడది గిన్నె అయితే ఉంటుంది కదా, దాంట్లో వేస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఒకవేళ ఆయిల్ కనుక పడ్డట్టయితే ఆయిల్ అంతా ఒక ప్లేట్లో పెడితే ఇదిగో ఈ విధంగా ఆ జల్లెడలోంచి ఆ కింద హోల్స్లోంచి అయితే ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. తర్వాత అయితే మన పుట్నాల పప్పు ఉంటుంది కదా, గుండు పప్పు, అవి కూడా వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. పోహా మిక్చర్ అని చాలా బయట కొనుక్కుంటుంటాం ఫాస్ట్ ఫుడ్స్లో కానీ అక్కడ. ఇది ఇంట్లో తయారు చేసుకుంటే చాలా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా స్నాక్స్లో, టీలో అందరూ తినొచ్చు. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకొని ఆ పోహాలోనే వేసేసుకోవాలి. మరీ మాడిపోకుండా. అదిగో చూస్తున్నారు కదా. ఇప్పుడైతే పల్లీలు అయితే వేసేస్తున్నాను. అంత పావు కిలో సరిపోతుంది. ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను. అసలు ట్రై చేద్దాము ఎలా ఉంటుందా అని చెప్పి ట్రై చేశాను. ఈ పల్లీలు కూడా ఏంటంటే నార్మల్గానే వేయించుకోవాలి. మరీ మాడిపోతే నల్లగా వచ్చేస్తుంటాయి కదా. అందుకే కొంచెం స్లిమ్లో పెట్టేసి ఇలా కొంచెం కాగిన తర్వాతే తీసేసి ఇప్పుడు ఇవి కూడా దీంట్లో కలిపేసేసుకోవాలన్నమాట. లాస్ట్కి అయితే వచ్చేసి ఏం చేయాలంటే, వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. జాగ్రత్త, ఎందుకంటే నూనెలో వేసాం కాబట్టి పైకి ఎగురుతుంది. అందుకని చెప్పి నేను జాగ్రత్తగా అయితే తీస్తూ ఉన్నాను దీన్ని. ఇది వేస్తే ఏంటంటే, వెల్లుల్లి అనేది వేస్తే చాలా టేస్ట్ అనేది అనిపిస్తుంది. అందులో డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. బయట ఎన్నో డబ్బులు పోసి కొనుక్కుంటూ ఉంటాం కదా మనం. అలా కాకుండా ఇలా ట్రై చేద్దామని చెప్పి చేశాను. మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. లాస్ట్లో అయితే మాత్రం కరివేపాకు అయితే వేసేసుకోవాలి. ఫ్రెష్ కరివేపాకు అప్పుడే తెప్పించాను. వేసేసి ఇలా కొంచెం కాలిన తర్వాత తీసేసుకొని దాంట్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట. అసలు కరివేపాకు వేస్తేనే. ఇప్పుడు ఇదంతా ఇంకొక బేసిన్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట. ఇంకొక బేసిన్లోకి అంతా వేసేసుకున్న తర్వాత తగినంత కారము, తగినంత పసుపు, తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఉప్పు మరీ ఎక్కువ వేసుకోకండి. ఉప్పు సరిగానే వేసుకోవాలి తగినంతగా. ఇప్పుడు ఈ ఉప్పు, కారం, పసుపు ఇక కింద నుంచి మనం గరిటెతోటే తిప్పుకోవాలి. చేత్తో కూడా తిప్పుకోవచ్చు, కానీ కొంచెం కాలుతుందని చెప్పి నేను చేత్తో తిప్పుతున్నాను. కాలుతుందని చేత్తో కాకుండా గరిటెతో తిప్పుతున్నాను. ఇలా కింద నుంచి తిప్పేస్తే వేసిన ఉప్పు, కారము, మనం వేసిన పప్పులు ఉన్నాయి కదా, పుట్నాలు కానీ ఇవి పల్లీలు కానీ అన్నీ కలిసిపోతాయి అన్నమాట. ఇదిగో చూస్తున్నారా, అన్నీ మిక్స్ అయిపోయినాయి. సో చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినే రెసిపీ. తప్పకుండా చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.